ఆ! ఒకే సమయంలో 3 వేర్వేరు సింహాసనాల మీద కూర్చోవటం గురించి ఎప్పుడైనా విన్నారా? హ్మ్. భౌతికంగా ఆలోచిస్తే ఇది అసాధ్యం కదా. అవును, అసాధ్యమే. ఒక వ్యక్తి ఒకేసారి 3 చోట్ల ఎలా ఉండగలడు? కానీ ఈ రోజు మనం పరిశీలిస్తున్న ఈ లోతైన విశ్లేషణలో అంటే మన ఆధ్యాత్మిక మూలాల ప్రకారం ఇది ఖచ్చితంగా సాధ్యమే. నిజమే. ఈ రోజు మనం తీసుకున్న మూలాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, ఈరోజు మనం విశ్లేషిస్తున్న ప్రసంగం బాప్ దాదా అనే ఆధ్యాత్మిక మూలం నుండి తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా డబుల్ విదేశీయులు, పాండవులు, మధుబన్ నివాసులు అనే వర్గాలను ఉద్దేశించి కొన్ని చాలా లోతైన విషయాలు చెప్పారు. హ్మ్. అంటే ప్రధానంగా స్వరాజ్యం గురించి కదా. ఖచ్చితంగా. స్వరాజ్యమంటే మన మనసుపై, మన ఆలోచనలపై మనం సాధించే ఆధిపత్యం. ఇది భవిష్యత్లో విశ్వరాజ్యం అంటే ప్రపంచ ఆధిపత్యానికి ఎలా దారితీస్తుందో ఈ గ్రంథం వివరిస్తోంది. అంతేకాదు, పాత అలవాట్లను వదిలించుకోవడంలో రాబోయే హోలీ పండుగ వెనుకున్న అసలైన మానసిక రహస్యాలను కూడా చెబుతోంది. సరే, ముందుగా ఆ 3 సింహాసనాల దగ్గరే మొదలు పెడదాం. ఇదెలా సాధ్యమంటారు? ఆ ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఈ మూల గ్రంథం భౌతికమైన చెక్కతోనో లేదా బంగారంతోనో చేసిన సింహాసనాల గురించి మాట్లాడటం లేదు. ఓహో, అంటే ఇవి పూర్తిగా ఆధ్యాత్మికమైనవా? అవును. ఇది మానవ చైతన్యానికి సంబంధించిన 3 వేర్వేరు ఉన్నత స్థితులను ఏకకాలంలో అనుభవించటం గురించి చెప్తోంది. ఈ భావన వెనుకున్న తాత్వికత చాలా లోతైందనమాట. మ్మ్. గ్రంథంలో ఈ మూడింటిని చాలా స్పష్టంగా వివరించారు కదా. మొదటిది భృకుటి రూపీ సింహాసనం, అంటే 2 కనుబొమ్మల మధ్య నుదుటి భాగంలో ఉండే స్థానం. ఇక్కడే ఆత్మ ప్రకాశిస్తుందని ఇందులో పేర్కొన్నారు. అవును. ఇక రెండవది పరమాత్ముని హృదయ సింహాసనం. అంటే భగవంతుని దృష్టిలో లేదా హృదయంలో స్థానం పొందడం. సరే, మరి మూడవది భవి విశ్వ సింహాసనం. ఈ మూడింటి కలయిక వినడానికి చాలా గొప్పగా ఉంది కాని ఆచరణలో ఈ మూడు ఒకేసారి ఎలా సాధ్యమవుతాయి? చూడండి, గ్రంథం సూచిస్తున్న చట్రం ప్రకారం ఇది ఒకదానికొకటి ముడిపడి ఉన్న కార్యకారణ సంబంధం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. కొంచెం వివరంగా చెబుతారా? ఆ మొదటి సింహాసనమైన భృకుటి అనేది ఆత్మవిశ్వాసానికి, అంతర్గత స్థిరత్వానికి ప్రతీక. ఎప్పుడైతే ఒక వ్యక్తి మానసికంగా ఆ స్థిరత్వాన్ని సాధిస్తాడో అప్పుడు సహజంగానే దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడనమాట. ఖచ్చితంగా అదే రెండవ సింహాసనం. ఈ రెండు వర్తమానంలో స్థిరంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో విశ్వరాజ్యమనే మూడవ సింహాసనం దానంతట అదే సిద్ధిస్తుందని ఈ ప్రసంగం వివరిస్తోంది. అంటే అంతర్గత ప్రపంచాన్ని జయించిన వారే బాహ్య ప్రపంచాన్ని పాలించగలరు. నిజమే. అంటే ఇది కేవలం భవిష్యత్తు గురించి చేసే ఊహాజనిత వాగ్దానం కాదు, వర్తమానంలో మనం చేసే రోజువారీ సాధన గురించి చెబుతోంది. ఇక్కడే గ్రంథంలో సంగమయుగమనే పదం వాడారు కదా, దీని ప్రాముఖ్యత ఏమిటి? ఆ సంగమయుగం అంటే పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి మధ్య ఉన్న అత్యంత ముఖ్యమైన పరివర్తనా సమయం అని ఈ మూలాల విశ్వాసం. హ్మ్, అంటే ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. అవును. ఈ సమయంలోనే భవిష్యత్తంతా నిర్మించబడుతుందని వారు నమ్ముతారు. ఇక్కడ ముఖ్యమైన నియమం ఒకటే: నిరంతర ఆధిపత్యం. అంటే కాన్స్టెంట్ సావరనిటీ. ఓహో, అంటే అప్పుడప్పుడు మనసును అదుపులో పెట్టుకుంటే సరిపోదా? సరిపోదు. మిగతా సమయాల్లో కోపానికో ఆవేశానికో లోనైతే లాభం లేదు. నిరంతరం మన ఆలోచనలపై పూర్తి నియంత్రణ ఉంటేనే భవిష్యత్తులో కూడా 21 జన్మల పాటు ఆ ఆధిపత్యం సదా కొనసాగుతుందని ఈ ప్రసంగం నొక్కి చెప్తోంది. అంటే అప్పుడప్పుడే కంట్రోల్ ఉంటే భవిష్యత్తులో కూడా అప్పుడప్పుడే ఆ భాగ్యం దక్కుతుందన్నమాట. దీని చదువుతున్నప్పుడు నాకు ఒలింపిక్స్ కోసం సాధన చేసే అథ్లీట్లు గుర్తొచ్చారు. చాలా మంచి పోలిక. అవును కదా, వాళ్ళు 4 ఏళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ కోసం ప్రతిరోజూ కఠినంగా ప్రాక్టీస్ చేస్తారు. మూడ్ బాగలేదని ఒకరోజు మానేస్తే వాళ్ళు గోల్డ్ మెడల్ రేస్లో వెనుకబడిపోతారు. శిక్షకులుగానూ లేక సాధారణ స్థానంలోనూ మిగిలిపోతారు. గ్రంథంలో ప్రస్తావించిన 108 మాల 16,000 మాలల కాన్సెప్ట్ కూడా ఇదే కదా. 108 మాల అనేది అత్యున్నత స్థానానికి ప్రతీక. అవును, సరిగ్గా సరిపోయే పోలిక ఇది. ఆ ఒలింపిక్ సాధనలాగే ఈ ఆధ్యాత్మిక సాధన కూడా. ఈ సమయంలో తయారయ్యే సంస్కారాలే, అంటే మన అంతర్గత అలవాట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే ఒకే ధర్మం, ఒకే రాజ్యం, సుఖశాంతులు అనేవి భవిష్యత్తులో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడవన్నమాట. అస్సలు ఊడిపడవు. మనం ఈరోజు మన మనసులో సృష్టించే క్రమశిక్షణే
భవిష్యత్తు ప్రపంచానికి పునాది అవుతుందని ఈ గ్రంథం వాదిస్తోంది. స్వరాజ్యం లేనిదే విశ్వరాజ్యం లేదు. అంతేగదా? అయితే ఇక్కడే నాకొక బలమైన సందేహమొస్తోంది. ఈ గ్రంథంలో డబుల్ విదేశీయులు అనే పదం చాలా ప్రత్యేకంగా ప్రయోగించారు. హ్మ్. భౌతికంగా విదేశాల్లో ఉండేవారు, అలాగే ఆధ్యాత్మికంగా ఈ శరీరంలో ఆత్మ కూడా ఒక విదేశీయురాలే అనే అర్థంలో దీని వాడేరని అర్థమవుతోంది. కాని వీరంటే బాప్దాదాకు ఎందుకంతిష్టం? ఆ ఎందుకంటే వారిలో సత్యత అంటే నిజాయితీ ఎక్కువగా ఉంటుందని మూలాలు చెబుతున్నాయి. అంటే తమ తప్పులను, బలహీనతలను దాచకుండా నేరుగా ఒప్పుకుంటారనా? ఇది వినడానికి బాగున్నా, ఆచరణలో నిజంగా సాధ్యమేనా అంటారు? చూడండి, మానసిక శాస్త్రపరంగా చూస్తే దీని వెనుక చాలా పెద్ద మెకానిజం ఉంది. ఎప్పుడైతే మనుషులు తమ లోపాలను దాచడానికి ప్రయత్నిస్తారో హ్మ్. అప్పుడు వారిలో ఒక రకమైన కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే తీవ్రమైన మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మనసులో ఒక అబద్ధాన్ని కాపాడుకోవడానికి చాలా శక్తి ఖర్చవుతుంది. అవును, అది చాలా అలసటినిస్తుంది. కానీ ఆ సత్యతను నిస్సంకోచంగా అంగీకరించినప్పుడు మనసులో అద్భుతమైన స్వచ్ఛత ఏర్పడుతుంది. ఎక్కడైతే ఆ సత్యత ఉంటుందో అక్కడ పరమాత్మతో అనుసంధానమనేది చాలా సులభమవుతుంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మన బలహీనతలను ఒప్పుకోవడం, అది దేవుని ముందైనా సరే, చాలా కష్టమైన పని కదా. అది నేరుగా మన ఈగోని దెబ్బతీస్తుంది. నిజమే. తప్పు ఒప్పుకుంటే మన విలువ తగ్గిపోతుందేమో అనే భయం మానవ నైజం. అసలు ఆ ఈగోని పక్కన పెట్టి గ్రంథం చెబుతున్న ఆ లిఫ్ట్ బటన్ ఎలా నొక్కగలం? ఎందుకంటే గ్రంథం సత్యతను ఒక లిఫ్ట్ లాంటిది అని చెప్పింది కదా. మీరడిగింది చాలా సహజమైన ప్రశ్న. ఈగో అనేది ఎప్పుడూ తనను తాను రక్షించుకోవడానికే చూస్తుంది. కాని ఈ మూల గ్రంథం ఇక్కడే ఒక గొప్ప పరిష్కారాన్ని చూపిస్తోంది. ఏంటది? తప్పును దాచిపెట్టి లోపల కుమిలిపోతూ నాకేందుకిలా జరుగుతుంది అని ప్రశ్నిస్తూ, అంటే వై అంటుంటూ, లేదా అయ్యో నా కర్మ అని ఏడుస్తూ, అంటే క్రై చేస్తూ గడపడం అనేది చాలా బాధాకరమైన ప్రక్రియ. అవును, అది మన శక్తినంతా లాగేస్తోంది. దానికి బదులుగా తప్పును ఒప్పుకుని ఆ భారాన్ని దించివేసి తమను తాము శుద్ధి చేసుకునేవారు ఆ క్షణమే వావ్ వావ్ అనే ఒక అత్యున్నత ఆనంద స్థితికి చేరుకుంటారని ఈ ప్రసంగం వివరిస్తోంది. వావ్! అంటే ఆ సత్యత అనేది శిక్షను తీసుకురాదు, అదొక గొప్ప రిలీఫ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. భక్తి మార్గంలో గాడ్ ఇస్ ట్రూత్ అని ఎందుకంటారో ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఆ సత్యత అనే పునాది లేనప్పుడు మనస్సు ఎప్పుడూ భయంతో అలజడిగానే ఉంటుంది. అటువంటి మనస్సుతో దేవుని స్మృతి అనేది అసాధ్యం. అందుకే సత్యత అనేది ఒక లిఫ్ట్ లాంటిదని గ్రంథం చెప్పింది కదా. మెట్లెక్కుతూ అలసిపోవడం కంటే సత్యత అనే లిఫ్ట్ బటన్ నొక్కితే నేరుగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అంతేకదా? ఈ వై మరియు క్రై అనే స్థితి నుంచి వాహ్ అనే స్థితికి మారడమనేది నిజంగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవడమే. అయితే ఈ మార్పు మనలో వచ్చిందో లేదో మనకెలా తెలుస్తుంది? ఇక్కడే గ్రంథం ఆత్మావలోకనం అంటే చెకింగ్ చేసుకోవాలని చెబుతోంది. అవును, సమయం చాలా వేగంగా గడిచిపోతోంది కాబట్టి మనలో ఒకే రాజ్యం నడుస్తోందా లేక మాయారాజ్యం తన ఆర్డర్ను నడిపిస్తోందా అని చెక్ చేసుకోవాలట. కలలో కూడా పవిత్రత ఉందా లేదా అని చూసుకోవాలి. ఏంటంటే ఈ చెకింగ్ ఎందుకు అంత అవసరమో గ్రంథం చాలా వివరంగా చెప్పింది. మన దగ్గర అన్ని గుణాలు, శక్తులు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఒకే ఒక కొలబద్దని ఇస్తోంది. అదే సంతుష్టత. అంటే కంటెంట్మెంట్. ఊను. మనలో అసంతుష్టత ఉందంటే దానికి కారణం మనలో ఏదో ఒక లోటు ఉండటమే. ఆ సుఖమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక సాధనాలపై ఆధారపడి ఉండకూడదు. దీనినే గ్రంథంలో అతీంద్రియ సుఖం అని వర్ణించారు. అవును, ఇంద్రియాలకు అతీతమైన సుఖమిది. ఈ పాయింట్ వింటుంటే నాకు ఉదాహరణ తోడుతోంది. ఇప్పుడు మనం ₹1,00,000 ఖరీదైన స్మార్ట్ఫోన్ కొన్నామనుకుందాం. సరే, అందులో అద్భుతమైన ఫీచర్లు అన్నీ ఉన్నాయి. కాని దానిలో బ్యాటరీ లేకపోతే అది కేవలం ఒక డబ్బాలాంటిదే కదా. ఖచ్చితంగా. అలాగే బయట మన చుట్టూ ఎన్ని సౌకర్యాలున్నా లోపల సంతుష్టత అనే బ్యాటరీ ఫుల్గా లేకపోతే ఆ అతీంద్రియ సుఖాన్ని మనం ఏమాత్రం అనుభవించలేము కదా. ఆ ఉదాహరణను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్దాం. చూడండి, మీ ఫోన్లో బ్యాటరీ ఫుల్గానే ఉండొచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్లో అనవసరమైన యాప్స్ రన్ అవుతుంటే ఏమవుతుంది? బ్యాటరీ మనకు తెలియకుండానే త్వరగా డ్రైన్ అయిపోతుంది. మన మనసులో కూడా జరిగేదే అక్షరాల ఇదే. మాయా, అనవసరపు ఆలోచనలు, పాత బలహీనతలు అనే ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ మన ఎనర్జీని హరించేస్తాయి. ఓహో! బయట నుండి చూస్తే మనిషి నవ్వుతూ కనిపిస్తాడు.
కానీ లోపల ఆ అతీంద్రియ సుఖం ఉండదు. అందుకే ఆ సంతుష్టత అనేది మన మానసిక బ్యాటరీ హెల్త్కు అసలైన ఇండికేటర్ అన్నమాట. చాలా బాగా చెప్పారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ను ఎలా క్లోజ్ చేయాలనే దానికి ఈ గ్రంథం ఒక అద్భుతమైన పండుగను వాడుకుంది. అదే హోలీ. సాధారణంగా హోలీ అనగానే రంగులు పూసుకోవడం అనుకుంటాం. అవును, కానీ ఇక్కడిచ్చిన నిర్వచనం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. హోలీ అంటే హిందీలో హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది, వాట్ ఈజ్ పాస్ట్ అనే అర్థం చెప్పారు. అవును, ఆ శబ్దాలంకారంలోనే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మన పురోగతిని ఆపే పాత సంస్కారాలు, అంటే పాత చెడు అలవాట్లు, కనీసం 5% మిగిలి ఉన్నా సరే ఈ రోజే వాటిని హోలీ మంటల్లో కాల్చివెయ్యాలి అని ఈ గ్రంథం ఖచ్చితంగా చెబుతోంది. అంటే ఆ పాత అలవాట్లకు ఎప్పటికీ అంతిమ సంస్కారం చెయ్యాలి. ఇక్కడే అంతిమ సంస్కారం అనగానే నాకో ప్రాక్టికల్ సందేహం వస్తోంది. అదగండి. ఒక భౌతిక దేహానికి అంతిమ సంస్కారం చేస్తే అది మళ్ళీ రాదు. కాని మన మనసు చాలా మొండిది కదా. ఒక పాత అలవాటును నేను పూర్తిగా వదిలేద్దామని కాల్చేశాను అనుకుందాం. కాని కొన్ని రోజుల తర్వాత ఆ అలవాటు పొరపాటున మళ్లీ నా మనసులో తలెత్తితే అప్పుడు నేను చేసిన ఆ దహనం విఫలమైనట్లా? దానికి ఎండుకాడెలా వేయాలి? ఇది సాధన చేసే ప్రతి ఒక్కరికి వచ్చే సహజమైన అడ్డంకి. దీనికి గ్రంథంలో చాలా సరళమైన ఉదాహరణ ఇచ్చారు. ఎవరైనా ఇతరుల వస్తువును, అంటే చెడు అలవాటును పొరపాటున మనకిస్తే, అరే ఇది నాది కాదే అని తిరిగి ఇచ్చేస్తామా, లేక మనం మనసులో దాచుకుంటామా? ఖచ్చితంగా ఆ వస్తువు మనది కానప్పుడు దాని మన దగ్గర ఉంచుకోం కదా. ఎగ్జాక్ట్లీ. అదే అసలైన మెకానిజం. ఒక పాత ఆలోచన మళ్లీ మనసులోకి వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకూడదు, అలాగని దాన్ని ఆస్వాదించనుకూడదు. అంటే వెంటనే ఈ ఆలోచన నాది కాదు అని గుర్తించాలన్నమాట. అవును. మనసులో ఎప్పటికే దేవుడు కూర్చుని ఉన్నారని భావిస్తే ఈ నెగటివ్ చెత్తకు చోటు ఉండకూడదు. ఆ ఆలోచన రాగానే మనస్ఫూర్తిగా మనసులో ఒక బిందువును, అంటే ఫుల్ స్టాప్ను నిలపాలి. ఓహో, ఆ ఆలోచనకు అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అంతే. దృఢ సంకల్పంతో లోపల్నుండే దాన్ని తిరస్కరించాలి. అద్భుతం. అంటే ఆ ఆలోచన పట్ల మన ఐడెంటిటీని మార్చుకోవాలి. నాకు కోపమెక్కువ అనుకోవడం మానేసి ఈ కోపం నాది కాదు అని గుర్తించాలి. ఇది వినడానికి చాలా బావుంది. అయితే ఇదంతా ఎప్పటికల్లా చేయాలి అంటారు? దీనికోసం గ్రంథం ఒక టైంలైన్ ఇస్తోంది. అవును, మార్పు కోసం మనం మాత్రమే కాదు, ప్రకృతి, బ్రహ్మబాబా మరియు అడ్వాన్స్డ్ పార్టీ వారు కూడా ఎదురుచూస్తున్నారని చదివాను. ఇక్కడ ఈ పదాలను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. బ్రహ్మబాబా అంటే ఈ విజ్ఞానాన్ని స్థాపించిన మూలపురుషుడు. అలాగే అడ్వాన్స్ పార్టీ అంటే సూక్ష్మస్థాయిలో ప్రపంచ పరివర్తన కోసం పనిచేస్తున్న ఉన్నత ఆత్మల సమూహమని వారి విశ్వాసం. ఓహో. వీరంతా ఇంకా ఎంతకాలం ఈ పాత సంస్కారాలతోనే మనుషులు ఉంటారు అని ప్రశ్నిస్తున్నారని గ్రంథం చెప్తోంది. అంటే పరంధామం ద్వారాలు తెరవడానికి ఇదే సరైన సమయం అని ఒక అర్జెన్సీని సూచిస్తోందనమాట. సమయం మించిపోకముందే మేల్కోవాలి. అవును. ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందుగా ఎవరికి వారు తమలో తాము స్వపరివర్తన చేసుకోవాలి. అప్పుడే ఆశించిన విశ్వ పరివర్తన సాధ్యమవుతుంది. మనమెప్పుడు బయట ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటాం కదా, కానీ ముందు మన పాత సంస్కారాలను మనం మార్చుకుంటే ఆ పాజిటివ్ ప్రభావం ప్రపంచం మీద పడుతుందని వీరు చెప్తున్నారు. ఖచ్చితంగా. దీనిని ఈ గ్రంథం ఒక అద్భుతమైన వాక్యంతో ముగించింది. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది. విజన్ చేంజెస్ ద వరల్డ్. అవును. మనం మన అంతరంగాన్ని ఎంత స్వచ్ఛంగా చూసుకుంటామో మనం చూసే బయట ప్రపంచం కూడా అంతే స్వచ్ఛంగా మారుతుంది. అయితే ఈ మార్పు ఒక్క రాత్రిలో రాదు. చాలా కాలం నుండి నిర్విరామంగా అభ్యాసం ఉంటేనే వస్తుంది. నిజమే. సరే, మనం ఈరోజు పరిశీలించిన మూలాలు నిజంగానే ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. వర్తమానంలో మన మనసుపై మనం సంపూర్ణ అధికారిగా ఉండటం గురించి, సత్యత అనే లిఫ్ట్ ద్వారా ఎలాంటి సంఘర్షణ లేకుండా భగవంతునితో అనుసంధానం కావటం గురించి చాలా లోతుగా విశ్లేషించాం. అవును. ఆ సత్యతే మనల్ని వైక్రై నుంచి వాహ్కి ఎలా తీసుకెళ్తుందో అర్థం చేసుకున్నాం. అలాగే హోలీ పండుగ స్ఫూర్తితో పాత అలవాట్లకు ఎప్పటికీ ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాం. ఇవన్నీ కేవలం తాత్విక చర్చలు కావు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే ప్రాక్టికల్ సాధనాలు. స్వరాజ్యమంటే మన ఆలోచనలు, భావోద్వేగాల పట్ల మనం కలిగి ఉండే సంపూర్ణ అవగాహన అన్నమాట. ఖచ్చితంగా.
దీని అంతరార్థం ఏమిటో చూస్తే ఈ విషయాలన్నీ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తున్నాయి. మానవ చైతన్యం తన స్వంత ఆలోచనలను, అలవాట్లను అదుపు చేసుకోలేనప్పుడు, అంటే తనపై తనకే స్వరాజ్యం లేనప్పుడు బయట ప్రపంచాన్ని ఎలా నియంత్రించగలదు? నియంత్రించలేదు. రోజును ఎలా నిర్మిస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మానవ మనసును వెనక్కి లాగుతున్న ఆ పాత అలవాట్లకు ఈ క్షణమే శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ లోతైన ప్రశ్నతో ఈరోజు మన విశ్లేషణను ముగిస్తున్నాం. నిరంతర ఆవిష్కరణల ఆనందాన్ని పంచుకోవటం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సదా సత్యతతో, సంతుష్టతతో ముందడుగు వేద్దాం.